ఎండ వాన చలి పగలు రాత్రి తేడా లేకుండా ఆ యూరియా కోసం రైతన్నలు తిప్పలు పడుతున్నారు. చెప్పులు ఆధార్ కార్డులు షెత్తిర్లు లైన్లలో పెట్టి యూరియా కోసం పడరాని పాటలు పాడుతున్నారు. ఆ కరువుకు కారణం చాలా మంది చాలా తీర్లు చెప్పిండ్రు. వాళ్ళందరిది ఒక ఎత్తు అయితే ఈ ఒగ్గి కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్పే కారణం ఇంకో ఎత్తు అన్నట్టు చెప్తున్నాడు. అదేందో తన బంగారు నోటి నుంచే ఇనుండ్రి. అదే చెప్తారు. రైతులు అమ్మటం కాదు సార్, మీరు అట్లా పట్టుకోండి. రైతులు అమ్మరు సార్, ఎవరు అమ్ముతారు? రైతులు అమ్ముతారు లేదు సార్. ఆ గది సంగతి ఇప్పుడు తెలిసింది యూరియా కరువుకు కారణం ఏంటిదో. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్య ఏం చెప్పిండో విన్నారు కదా. రైతులు యూరియాను బ్లాక్లు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారట. అందుకే ఎరువులకు కరువు వచ్చిందట. ఎంత పెద్ద మోసాన్ని కానీ పెట్టిండో చూడండి. అంటే ఎర్రబడుతున్న పంటను పచ్చబడేటానికి యూరియా దొరుకుతో దొరకదో తెలియని బస్తాల కోసము లైన్లలో నిలబడి సొమ్మసిల్లి కింద పడి నిద్రాహారాలు మర్చి సెంటర్ల కాడ వాడుకునేది యూరియాని తీసుకొని బ్లాక్లు అమ్ముకునే తానికన్నమాట. చూడుండ్రి రైతులు ఎంత మోసం చేస్తున్నారు. బ్లాక్లు అమ్ముకొని కోట్ల కోట్లు సంపాదించుకునే కుట్ర ఇది. ఆ కుతంత్రాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్య కానీ పెట్టిండు కాబట్టి మోసం బయటపడ్డది. లేకుంటే లక్షల కోట్ల నష్టం జరిగే దేశానికి. కాంగ్రెస్ పార్టీ సరిపోను యూరియా తెప్పియనందుకు కాదు, సెంటర్ సర్కార్ సప్లై చేయనందుకు ఎరువుల కరువు వచ్చింది. రైతులు బ్లాక్లు అమ్ముకున్నందుకే. అట్లా ఎమ్మెల్యే సాబ్ అన్నాడో లేదు, రైతులంతా గయ్యున లేచిండ్రు గద్దల తీరుగా. మమ్మలను దొంగలను చేసినట్టు మాట్లాడతామని పొట్టు పొట్టు తిట్టిండ్రు. మరి లేకుంటేంది, యూరియా తెప్పించే శాత కాదు కానీ ఉల్టా రైతుల మీద బద్నామేస్తావా అని ఎమ్మెల్యే సాబ్ను సొంత పాటోళ్ళు కూడా తిడుతున్నారట.